అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సూర్యాపేటకు దగ్గరలో ఉన్న శ్రీ 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 ఉండుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వెళ్తున్నామండి. ఈ దేవస్థానము సూర్యాపేటకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ విజయవాడ రహదారి 65కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ దేవాలయం. ఉండుగొండ గ్రామంలోని కొండలపైన శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూగా పిలిచారు కాబట్టి ఈ దేవాలయాన్ని గిరిదుర్గం అని కూడా పిలుస్తారండి. 8-9 శతాబ్ద మధ్యకాలంలో రేచర్ల పద్మనాయకుల కాలంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు 1200 ఏళ్ల కిందటే పూజలు అందుకున్నారని ఇక్కడి చరిత్ర చెబుతుందండి. విష్ణు కొండల చేత ఈ దేవాలయం నిర్మించబడింది. నరసింహ అవతారం ముగిసే సమయంలో స్వామివారు ఇక్కడ వెలిశారని, కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రుద్రమదేవి చేత పూజలు కూడా అందుకున్నారని చరిత్ర చెబుతుంది. ఈ దేవాలయంలో భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టాన్ని వర్ణించే చిత్రాలు, బొమ్మలు ఉన్నాయి. ఆలయ చరిత్ర ఇక్కడ లిఖించబడింది. వివిధ దేవాలయాలకు ఆతిథ్యమిచ్చే ఈ గిరిదుర్గం అద్భుతమైన పురావస్తు మరియు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కేంద్రం. ఈ గిరిదుర్గం కోటలు, కొండలు, లోయలు, సరస్సులు మరియు అడవిలతో పచ్చదనం చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గిరిదుర్గంలో కొలువై ఉన్న లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఆధ్యాత్మికంగా వెలసిల్లుతుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి యువకులు, ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు అధికంగా వస్తుంటారు. ఇక్కడ తరచూ ఫోటోషూట్లు, షార్ట్ ఫిల్మ్లు కూడా జరుగుతుంటాయి. ఈ దేవాలయం ముందు భాగంలోని ఈ కొనేరులో మెడ విరిగినట్టుగా ఉండే మొసలి ఆకారాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. స్వామివారికి రక్షణగా 7 పడగల ఆదిశేష రూపాలు, క్షేత్రపాలకులుగా ఆంజనేయ స్వామి, హరిహరుల సమన్వయాన్ని సూచిస్తూ వినాయకుడు, కాలభైరవ రూపాలు ఇక్కడ వెలిశాయి. महाकाय